నమస్కారం. వయస్సు, అలాగే సమాజం పెట్టిన కఠినమైన కట్టుబాట్లు ఇవన్నీ కేవలం ఒకే ఒక బుల్లెట్ దెబ్బకు ఎలా బద్దలయ్యాయో విశ్లేషించే ఈ ప్రత్యేకమైన కథలోకి మీకు స్వాగతం. ఇది చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనబడే ఇద్దరు అసాధారణ మహిళల నిజ జీవిత కథ. వీళ్లని అంత ఎంతో ప్రేమగా షూటర్ దాదీలు అని పిలుచుకుంటారు. మరి అద్భుతమైన కథలోకి నేరుగా వెళ్ళిపోదామా? శరీరానికి మాత్రమే వయస్సు పెరుగుతుంది, మనస్సుకు కాదు. వినడానికి చాలా చిన్న వాక్యమేనైనా 60 పదుల వయస్సులో అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి ఆ ఇద్దరు మహిళలకు ఇదే ఇంధనంగా మారింది. అసలు ఈ ఒక్క ఆలోచనే వాళ్లతో చరిత్ర సృష్టించేలా చేసింది. వాళ్ల ఘనత ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ముసుగు వెనుక వాళ్లు గడిపిన జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. ఒకవైపు చూస్తే పురుషులు పేకాటాడుతూ, హుక్కా తాగుతూ, ఇళ్లపై పూర్తి అధికారం చెలాయిస్తూ విశ్రాంతి తీసుకునేవారు. మరోవైపు స్త్రీల జీవితం మాత్రం ముసుగుకే పరిమితమైపోయేది. వారికి స్వేచ్ఛ అనేదొక కల మాత్రమే. ఆ గ్రామీణ వాతావరణంలో స్త్రీల ఉనికి కేవలం పురుషులకు సేవ చేయడానికే అన్నట్లుగా కట్టుబాట్లు ఊపిరి సలపకుండా ఉండేవి. వాళ్ల దినచర్య చూస్తే ఉదయం పొలాల్లో పనులు, చేత్తో బరువైన గోధుమలు విసరడం, పెద్ద నీళ్ల బిందెలు మోయడం, ఉమ్మడి కుటుంబం మొత్తానికి వంట చేయడం, ఇలా ఎడతెగని పనులతో వాళ్లని కేవలం ఇంటికే పరిమితం చేశారు. కాని ఇక్కడే ఒక అసలు ట్విస్టుంది. వాళ్ళని అణిచివేయాలని చేయించిన ఈ కఠినమైన శారీరక శ్రమలే భవిష్యత్తులో వాళ్ల విజయాలకవసరమైన అద్భుతమైన శారీరక దృఢత్వాన్ని వాళ్లకి తెలియకుండానే ఇచ్చాయి. మరి వాళ్ళు ఆ తుపాకీ పట్టి తమ లక్ష్యాన్ని ఎలా కనుగొన్నారో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ఆ ఊరిలోని ఒక డాక్టర్ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఒక షూటింగ్ రేంజ్ ప్రారంభించారు. అక్కడికే తమ మనవరాళ్లను తీసుకువెళ్లారు దాదీలు. పిల్లలకు గురి ఎలా పెట్టాలో చూపించడానికి సరదాగా వాళ్లు తుపాకీ పట్టుకున్నారు. కాని ఆశ్చర్యమేంటంటే వాళ్లు మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని అంటే బుల్జైని అత్యంత ఖచ్చితంగా ఛేదించారు. హిందీలో శాండ్ కీ ఆంఖ్ అంటే ఎద్దు కన్ను అని అర్థం. ఈ వయసులో ఉన్న మహిళలు మొదటిసారే టార్గెట్ మధ్యలో బుల్జాయ్ కొట్టడం కేవలం అదృష్టం కొద్దీ జరిగింది కాదని, వారిలో ఒక అద్భుతమైన సహజ ప్రతిభ దాగి ఉందని ఆ కోచ్ వెంటనే పసిగట్టాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్లని అణచివేసిన ఆ పనులే వాళ్లకు పెద్ద ఆయుధంగా మారాయి. ఏళ్ల తరబడి బరువైన గోధుమలు విసరడం, బిందెలు మోయడం వల్ల వాళ్ల చేతులకు తెలియకుండానే ఒక స్థిరత్వం, బ్యాలెన్స్, కోర్ స్ట్రెంగ్త్ వచ్చాయి. ఇవే ప్రొఫెషనల్ షార్ప్ షూటింగ్కు అసలైన పునాదులు. అక్కడి నుండి చీకటిలో వాళ్ల ఛాంపియన్ ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి వాళ్ల ప్రయాణం నిజంగా ఒక థ్రిల్లర్ను తలపిస్తుంది. ఇంట్లో వాళ్లకు, ఊరి జనాలకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళొక రహస్య జీవితాన్ని స్టార్ట్ చేశారు. వాళ్లు వాడిన ట్రిక్ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఊళ్ళో మహిళలు బయటకు వెళ్లడానికున్న ఏకైక మార్గం మతం. మేము సత్సంగుకు వెళ్తున్నామని భర్తలకు చెప్పి ఢిల్లీ, చండీగఢ్ వెళ్లి జాతీయస్థాయి షూటింగ్ రేంజ్లలో వాళ్లు దుమ్ముదులిపారు. అది శిక్షణ పొందిన పోలీసులను, రాజవంశీయులను ఓడిస్తూ ఆ సాంప్రదాయిక ముసుగు దుస్తులలోనే. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్లు సాధించిన పతకాల సంఖ్యంతో తెలుసా? అక్షరాల 96. ఊరి జనాల దృష్టిలో వాళ్లు ముసుగు వేసుకుని ఇంటి పనులు చేసుకునే నాయనమ్మలు. కాని ఆ ఇంటి 4 గోడల మధ్య రహస్యంగా దాచిన ఈ 96 పతకాలు వాళ్లు నిజమైన క్రీడా దిగ్గజాలు అని నిరూపించాయి. ఇక్కడ మనం అసలు మర్చిపోకూడని అత్యంత ముఖ్యమైన విషయం వాళ్ల వయస్సు. అందరూ రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతి తీసుకునే 60 ఏళ్లు పైబడిన వయస్సులో వాళ్లు ఈ అత్యంత కఠినమైన, పోటీతో కూడిన క్రీడలో అడుగుపెట్టి రికార్డులు సృష్టించారు. కాని ఏ రహస్యమూ ఎప్పటికీ దాగదు కదా, అదే వాళ్ల అంతిమ పోరాటానికి దారితీసింది. ఇన్ని పతకాలను సంవత్సరాల తరబడి ఇంట్లో దాచడం ఎలా సాధ్యమవుతుంది? పురుషాధిక్యం రాజ్యమేలే ఆ సమాజంలో ఆ రహస్యం బయటపడినప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అదొక పెద్ద అగ్నిపర్వతం బద్దలైనంత విస్ఫోటనానికి దారితీసింది. ఆ ఊరి మగాళ్ల కోపం వాళ్లాడుతున్న క్రీడమీద కాదు, తమ అనుమతి లేకుండా మహిళలు ఊరు దాటి దేశం చుట్టివచ్చి పతకాలు సాధించడం వాళ్ల అహాన్ని దెబ్బతీసింది. మహిళలు తమ నియంత్రణ దాటిపోయారనే భయం వారిని ఉలిక్కిపడేలా చేసింది. అందుకే గ్రామ పంచాయతీ వాళ్లను షూటింగ్ రేంజ్ నుండి బహిష్కరించాలని తీర్మానించింది. అప్పుడు ఆ దాదీలు పంచాయతీ పెద్దల ముందు నిలబడి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. మగతనమంటే ధోతీలో మీసాల్లో ఉండదు, ధైర్యంలో ఉంటుంది అని.
ఆ ఒక్క మాటతో ఆ పురుషుల నకిలీ అహాన్ని వాళ్లు నేరుగా సవాల్ చేశారు. ఆ తర్వాత ఒక క్రీడా పోటీలో చాలా భావోద్వేగమైన సంఘటన జరిగింది. చంద్రో మనవరాలి ఎంపికను వాళ్లు తిరస్కరించినప్పుడు ఆ విజయపు వేడుక తనకొద్దనుకుని ప్రకాశి ఉద్దేశపూర్వకంగా తన లక్ష్యాన్ని తప్పించింది. వాళ్ల ఉద్దేశం ఎప్పుడూ వ్యక్తిగత కీర్తి కాదు, రాబోయే తరానికి దారి చూపించడమే వాళ్ల అంతిమ ధ్యేయమని ఈ గొప్ప త్యాగం నిరూపించింది. వాళ్ళ నిశ్శబ్ద పోరాటం రాబోయే తరాలకు ఒక బంగారు వారసత్వాన్ని ఎలా ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న రహస్య స్థానిక పోరాటంగా మొదలైన వారి ప్రయాణం ఆ ఊరి చరిత్రనే సమూలంగా మార్చేసింది. దాదీలు వేసిన బాటలో వాళ్ల కూతుర్లు, మనవరాళ్ళు జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. చివరికి అది ప్రపంచ వేదికపై భారీ అంతర్జాతీయ విజయంగా ఎలా మారిందో చూడండి. ఈ ప్రయాణంలో సీమా తోమర్ ట్రాప్ షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. దాదీలు గురిపెట్టింది కేవలం ఒక కార్డ్బోర్డ్ టార్గెట్ పైన కాదు, వాళ్లు ఏళ్ల తరబడి ఉన్న సంకెళ్లను తెంచి స్వేచ్ఛను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించారు. సీమాలాంటి ఎంతోమంది యువతులకు వాళ్లు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని అందించారు. ఈ అద్భుతమైన నిజజీవిత కథ మనకొక బలమైన సందేశాన్ని ఇస్తోంది. 60 ఏళ్ల వయస్సులో 2 నాయనమ్మలు ఒకే ఒక్క బుల్లెట్తో తరాల నాటి కఠినమైన నిబంధనలను బద్దలు కొట్టగలిగితే జీవితంలో ఏదైనా సాధించడానికి ఈరోజు మనల్ని ఆపుతున్న పరిమితులు ఏమున్నాయి? వయస్సు, సమాజం అనేది కేవలం మన భ్రమ మాత్రమే అని దాదీలు నిరూపించారు. మరి మీ లక్ష్యాల వైపు మీ బుల్సై గురిపెట్టడానికి మీరు సిద్ధమేనా? ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.